హాయ్ హలో వెల్కమ్ టు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. చావా ఫిబ్రవరి 14న కేవలం హిందీ భాషలో మాత్రమే రిలీజ్ అయిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ మోస్తరు అంచనాలతో రిలీజ్ అయిన రికార్డ్ స్థాయిలో కలెక్షన్ రాబడుతుంది. ఈ సినిమా అయితే తెలుగులో రిలీజ్ చేస్తే బాగుంటుందని చాలామంది అనుకున్నారు. ఎంటకేలకు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తుంది. నేడు తెలుగు భాషలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. చావా కథ ఏంటంటే, ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం బలహీనపడుతుంది. ఇంకా రాజ్యానికి సులభంగా ఆక్రమించుకోవచ్చని భావిస్తాడు మొఘల చక్రవర్తి ఔరంగజేబ్. అతని ఆశకు అడ్డుకట్ట వేస్తూ బరిలోకి దిగుతాడు శివాజీ పుత్రుడు సంభాజీ మహారాజా. మొఘల చక్రవర్తి కోసగార కారాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగజేబ్ వరకు చేరుతుంది. దీంతో సంభాజీ అంతం చేసేందుకు తన రంగంలోకి దిగుతాడు. పెద్ద ఎత్తున సైన్యంతో దక్కన్ ప్రాంతానికి బయలుదేరతాడు. కేవలం 25,000 మందితో సైన్యం మాత్రమే ఉన్న సంభాజీ ఔరంగజేబుని ఎలా ఎదుర్కొన్నాడు, యుద్ధంలో అతనికి తోడుగా నిలిచింది ఎవరో, వెన్నుపోటు పొడిచింది ఎవరో, స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం ఏంటన్నది మిగతా కథ. ఈ మూవీలో కొన్ని నచ్చిన పాయింట్లు ఉన్నాయి నాకు. ఈ పోస్టర్లో ఉన్నది కదా, ఇది లాస్ట్ ఫైట్. ఈ లాస్ట్ ఫైట్లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అసలు విక్కీ కౌశల్ గారికి నెక్స్ట్ నేషనల్ అవార్డు ఇవ్వడంలో తప్పే లేదనిపిస్తుంది. అంత బాగా నటించారు. ఇంకా ఈ సీన్కి వస్తే మాత్రం 30 నిమిషాల సీన్ మాత్రం నెవర్ బిఫోర్ అనిపించింది నాకైతే ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ గారు గుర్తొచ్చారు. ఆ కొమరం భీము ఇంకా అంతలా బాగా నటించారు. ఇంకా రష్మి దేవందన్ గారు ఆవిడ పాత్రలో మెప్పించారు. ఇంకా విక్కీ కౌశల్ గారు అయితే యాడ్సప్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీకి. ఇంకా బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ సూపర్గా అనిపించాయి. కానీ అక్కడక్కడ కొంచెం డబ్బింగ్ ఏదో అలా అనిపించింది, కానీ పర్లేదు. సినిమా చూడాల్సిన మూవీ. లాస్ట్ 30 minutes అయితే నాకైతే నిజంగా గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ మూవీ రేటింగ్ మాత్రం 3 stars కంపల్సరీ ఇవ్వచ్చు. ఇలాంటి వీడియో కంటెంట్స్ కావాలంటే ప్లీజ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.